Dear aspirants, in this video we will see what is the criticism on Atma Nirbhar Bharat Abhiyan. So, రీసెంట్గా వీడియోస్ చూసినట్లయితే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ 20 lakhs crores ప్యాకేజ్. ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ అబౌట్ 10% ఆఫ్ జీడిపి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ప్యాకేజ్ అనే దాన్ని అనౌన్స్ చేసింది టు ద వాట్ ఈస్ కాల్డ్ ఆల్ ద సెక్టర్స్. సో బట్ పాపం ఎవరికి కూడా ఈ ప్యాకేజ్ ఇచ్చిన ఎవరు సాటిస్ఫైడ్గా లేరు. ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్యాకేజ్ అనేది మంట పుట్టేస్తుంది తప్ప ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ రిలీఫ్. ఎందుకు అసలు ఫస్ట్ ఈ ప్యాకేజ్ చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద 5 pillars ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ ప్యాకేజ్ అని అన్నారు. సో అయితే ఇందులో మొత్తం టోటల్గా 5 sectors పెట్టారు. ఒకటి ఎకానమీ, సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వన్ ఈజ్ ద సిస్టమ్, ఫోర్త్ వన్ ఈజ్ డెమోగ్రఫీ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిమాండ్. సో ఇలా ఫైవ్ సెక్టర్స్ పెట్టారు. ఈ 5 sectors కి సంబంధించి లాట్ ఆఫ్ వేరియబుల్స్ వేరియంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బట్ నో వన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్యాకేజ్. ఎందుకు? సో ఆ విషయాన్ని ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇది ఈ ప్యాకేజ్లో అనౌన్స్ చేసిన కొన్ని విషయాల గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్సెస్ 3 lakhs crores collateral free loan to the MSME sector, means medium, small, మైక్రో ఎంటర్ప్రీనియర్ సెక్టార్స్ అని చెప్పేసి ఈ సెక్టార్స్ కి ఏం చేసిందంటే మొత్తం 3 లక్షల కోట్లు అనేది ఇచ్చింది. దట్టు ఏంటి? కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే 3 లక్షల కోట్లు విచ్చలవిడిగా డబ్బులు తీసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ ఈజ్ గవర్నమెంట్ రెడ్యూస్డ్ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ 12% to 10% ఫర్ అబౌట్ 3 months. నెక్స్ట్ 3 months కూడా ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ అంటే ఇది ఎవరంటే కంపెనీస్ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసం ఇస్తుంది. సో అంటే ఇప్పుడు 12% కంపెనీ ఎంప్లాయీస్ శాలరీ నుండి కట్ చేస్తారు అండ్ 12% విల్ బి యాడెడ్ బై ద కంపెనీ అండ్ టోటల్ 24% ఆఫ్ ద మనీ విల్ బి డిపాజిటెడ్ టు ద వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూటరీలోకి వేస్తారు. అయితే దీన్ని ఏం చేసింది? ఓన్లీ 10%. సో ఇన్స్టెడ్ ఆఫ్ 12%, 10% పెడితే చాలు అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ 90,000 crores టు ద పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి 90,000 కోట్లు అనేది ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనేది చూద్దాం. నెక్స్ట్ 30,000 crores లిక్విడిటీ పుష్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి 30,000 crores. అండ్ సెకండ్ వన్ ఈజ్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. అఫ్ కోర్స్ ఇవి రెండు కూడా ఇందులోకి వస్తాయి. హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీస్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎన్నట్లకి కలిపి ఆల్మోస్ట్ ఆల్. సో దెర్ ఈజ్ అనదర్ పాయింట్స్ ఆల్సో దే. సో ఫస్ట్ ఈ 4 పాయింట్లు చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఇది చూసేటడికి ఫస్ట్ది 3 lakhs crores కొలాటరల్ ఫ్రీ లోన్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేటడికి గవర్నమెంట్ రెడ్యూస్డ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ చేసింది. 90,000 కోట్ల రూపాయలు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇచ్చేసింది. 30,000 కోట్లు లిక్విడిటీకి ఇచ్చేసింది. అన్ని ఇచ్చేసినా సరే ఎవరో కూడా సాటిస్ఫైడ్గా లేరు. ఏమైంది అసలు? సో అండ్ ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు, ఇవన్నీ కూడా బిజినెస్ ఓనర్స్, ఇవన్నీ బిజినెసెస్. సో ఇందులో ఏ ఒక్క ప్యాకేజ్ కూడా ఇండివిజువల్స్కి లేరు. సో మేబీ ఎజ్యూమ్ ఇట్, ప్రస్తుతానికి మీరు ఇది అందరూ కూడా పీపుల్ సాటిస్ఫైడ్గా లేరు, బిజినెస్ ఓనర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని మనం ఎజ్యూమ్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ దీని గురించి ఎందుకు ఎవరు సాటిస్ఫైడ్గా లేరు అని అంటే, ఫస్ట్ రీజన్ ఇట్ ఈజ్ ఎన్ ఎకనామిక్ ప్యాకేజ్ ఆర్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు. ఎకనామిక్ ప్యాకేజ్ ఆర్ స్టిమ్యులస్ ప్యాకేజ్. ఎకనామిక్ ప్యాకేజ్ లేదా స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు. ఎకనామిక్ ప్యాకేజ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి క్లియర్గా చేస్తున్నాం. ద ఎకనామిక్ ప్యాకేజ్ అంటే ఏంటంటే, గవర్నమెంట్ do not give any money from taxes or any other income sources of the government. గవర్నమెంట్ అనేది ఏదైనా తన ఓన్ కంట్రిబ్యూషన్ అంటే గవర్నమెంట్ కలెక్ట్ అయ్యే ట్యాక్సెస్ నుండి కానీ, లేదు అంటే గవర్నమెంట్కి వచ్చే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏమున్నాయో వాటి నుండి కానీ గవర్నమెంట్ లోన్ ఇవ్వదు. ఎకనామిక్ ప్యాకేజ్లో గవర్నమెంట్ డస్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ట్యాక్సెస్ అండ్ అంటే అది అదర్ ఇన్కమ్స్ నుండి డబ్బులు ఇవ్వదు. ఈ ఎకనామిక్ ప్యాకేజ్ ఈజ్ జస్ట్ గివ్స్ ఏ గ్యారంటీస్. ఈ ఎకనామిక్ ప్యాకేజ్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ జస్ట్ గివ్స్ ద గ్యారంటీ టు ద బ్యాంక్స్ టు ప్రొవైడ్ ద లోన్స్
ఫర్ ఫ్యూ మంత్స్ అని చెప్పేసి చెప్తుంది. అంటే కొద్దిగా ఇన్నాళ్ళు తీసుకునే మెథడ్స్ కన్నా కొద్దిగా ఈజీ మెథడ్స్ పెట్టి లోన్స్ ఇమ్మని చెప్తుంది. గవర్నమెంట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్యారంటీర్ హియర్. ఓకే, అండ్ ఇందులో కూడా ఒక ఫ్లా ఉంది. సో గవర్నమెంట్ గ్యారంటీగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక కంపెనీ ఉందనుకుందాం, ఒక కంపెనీ ఉందనుకుందాం. సో మీకు ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీకి మీరు ఏం చేస్తారంటే లోన్ కావాల్సి వచ్చింది. మేబీ ఎజ్యూమ్ దట్ మీరు ఒక 10 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు, హ్యాపీగా ప్రొటెక్షన్ చేశారు, బట్ మెటీరియల్ ఎవరు కొనలేదు. సో కొనలేదు, ఇది మార్కెట్లో ఎవరు సేల్ అవ్వలేదు. సేల్ అవ్వకపోయేటప్పటికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, గవర్నమెంట్ ఏమైంది, గ్యారంటీగా ఉంది. సో గవర్నమెంట్ గ్యారంటీగా ఉంది కాబట్టి బ్యాంక్స్ విల్ గో టు ద గవర్నమెంట్ అండ్ ఇట్ విల్ ఆస్క్ ద గవర్నమెంట్ టు పే ద లోన్స్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇట్ విల్ సోషలైజ్ ద ప్రాసెస్ ఆఫ్ లోన్ హియర్. అంటే ఆ లోన్ అది కట్టాలి కదా, మరి గవర్నమెంట్ కి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి, ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద టాక్సేషన్ ఓన్లీ. సో గవర్నమెంట్ కి వచ్చి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ నుండి ఉంటుంది. సో ట్యాక్సెస్ నుండి లోన్ అమౌంట్ వస్తుంది కాబట్టి దీనికి ఉన్న అనదర్ సోర్స్ ఏంటంటే పీపుల్ దగ్గర నుండి తీసుకునే వాళ్ళే. సో పీపుల్ దగ్గర నుండి ఎలా తీసుకుంటుంది, ఇంక్రీజెస్ ద ట్యాక్సెస్ అండ్ ఇట్ విల్ పే బ్యాక్ టు ద బ్యాంక్స్. అంటే ఇండైరెక్ట్ గా దీన్ని ఇట్లా నష్టపోయేది ఏంటంటే, ఒకవేళ ఈ స్టిమ్యులేషన్ ప్యాకేజ్, ఈ 3 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ కి, ఇందులో కనుక ఒకవేళ వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అంటే దీంట్లో అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరంటే ప్రజలు, డైరెక్ట్ గా నష్టపోతారు. ఓకే, సెకండ్ వన్ ఈస్ ఎందుకు అందరికి కావాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిలీఫ్ ప్యాకేజ్. ఇది రిలీఫ్ ప్యాకేజ్ కావాలని కాదని చెప్పేసి గొడవ. రిలీఫ్ ప్యాకేజ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్లీ గివ్ ద మనీ టు ద బెనిఫిషరీస్. గవర్నమెంట్ అనేది అమౌంట్ అనేది కంప్లీట్ డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చేస్తుంది. అంటే ఎవరికి అవసరమో వాడికి ఇచ్చేస్తారు. అంటే సో ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మీరు TV9 లో చూసినట్లయితే క్లియర్ గా చెప్పారు. ఏమని చెప్పారు, ఒక వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇది 20 లక్షల కోట్లు ఇచ్చింది. సో ఒక్కొక్క ఇండివిజువల్ కి 15,000 రూపాయలు అకౌంట్ లో పడిపోతాయని. సో వాళ్ళు ఇది రిలీఫ్ ప్యాకేజ్ అయి ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళు. ఫస్ట్ విషయం ఏంటంటే ఇది అసలు దిస్ ఈస్ ప్యాకేజ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద పీపుల్. ఓకే, పీపుల్ కి సంబంధించింది కాదు. ఈ ప్యాకేజ్ మొత్తం అంతా కూడా ఎవరికి ఇచ్చారు, వాట్ ఈస్ కాల్డ్ కంపెనీస్ కి ఇచ్చింది. దట్టు లోన్ పేమెంట్ చేయాలి. సో దట్ ఈస్ ఓకే. సింపుల్ గా ఒక పాయింట్ ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్డ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ టు ద ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద కరెంట్ మ్యాండేట్ 12% టు 10% ఫర్ నెక్స్ట్ 3 months. అంటే నెక్స్ట్ 3 months కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ప్రావిడెంట్ ఫండ్ మ్యాండేటరీ. అదే 12% నుండి 10% మార్చారు. ఆల్రెడీ మనం చెప్పాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీ అనేది ఏం చేయాలంటే, ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీకి శాలరీ పే చేసినప్పుడు వాటి శాలరీస్ బేస్ చేసుకుని దాంట్లో 12% ఆఫ్ ద శాలరీ హ్యాస్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. ఒక ఎంప్లాయీ నుండి 12% శాలరీని డిడక్ట్ చేసి ఆ శాలరీని ఇంకొక 12% కంపెనీ యాడ్ చేసి గవర్నమెంట్కి పే చేస్తుంది ప్రావిడెంట్ ఫండ్ కింద. ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ లోకి పే చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెప్తుందంటే గవర్నమెంట్, ఇప్పుడు 12% కాదు, ఇప్పుడు 10% కట్టండి చాలు అంది. సో 10% కట్టమంది. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇది 10%, ఎంప్లాయీ 10% కడుతున్నాడు కాబట్టి కంపెనీ కూడా 10% పే చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా 20% ఓన్లీ విల్ పే టు ద గవర్నమెంట్. ఓకే, దిస్ ఈస్ గుడ్, చూడడానికి బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇప్పుడు 10% అంటే 2% దీని దగ్గర ఇన్కమ్ ఎక్స్ట్రా మిగిలింది. సో ఆటోమేటిక్ ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఈ 2% ఆఫ్ ద ఇన్కమ్ అని అమౌంట్ ని ఇట్ విల్ యూజ్ యాజ్ ఏ వాట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా కంపెనీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా కంపెనీ యొక్క ఇన్కమ్ ఎప్పుడంటూ పెరిగిందో కంపెనీ విల్ పే ద కార్పొరేట్ ట్యాక్స్, ఆర్ అదే రీసెంట్ గా చెప్పాలంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరికి పే చేస్తుందండి, ఇట్ విల్ పే టు ద గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ కి మళ్ళీ డబ్బులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి, ఈసారి ట్యాక్సెస్ రూపంలో వచ్చినాయి. గవర్నమెంట్ కి ఇన్నాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ లో చేస్తే గవర్నమెంట్ హ్యాస్ టు పే ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత టైంలో మనం కొద్దిగా ఇంట్రెస్ట్ తో మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏం చేసింది, గవర్నమెంట్ పే చేయట్లేదు. గవర్నమెంట్ కి తగ్గించడం వలన గవర్నమెంట్ ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరగడం వలన దీనికి అడ్వాంటేజ్ వచ్చింది. ఎవరికి వచ్చింది, సో వాట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ కి ఈసారి డైరెక్ట్ గా ఇన్కమ్ వచ్చింది. ఎలాగా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. సెకండ్, ఓకే, ఎంప్లాయీస్ కేసు చూద్దాం. ఎంప్లాయీకి ఇన్కమ్ 10% కదా,
10% అంటే 2% పెరిగింది, తగ్గించారు కదా, తగ్గించడం వలన ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వచ్చే శాలరీ కొద్దిగా పెరుగుతుంది, ఎందుకంటే 2% ఆఫ్ ద శాలరీ పెరిగింది. 2% శాలరీ డిడక్షన్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా శాలరీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా వీడికి శాలరీ పెరిగింది కాబట్టి మనోడి దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడంటే ఇన్కమ్ ఉందో ఈ ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ గా చేసి స్పెండ్ కానీ ఎక్కువ స్పెండింగ్ చేస్తాడు. ఎప్పుడంటూ గవర్నమెంట్ స్పెండింగ్ చేయడం మొదలు పెట్టాడు, ఆటోమేటిక్గా వాట్ ఈస్ కాల్డ్ దెర్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ ద వాట్ ఈస్ కాల్డ్ ద ప్రొడక్ట్స్. ఎప్పుడంటూ ప్రొడక్షన్ కి పెరిగిందో ఆటోమేటిక్గా మోర్ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఎప్పుడంటే మనీ స్పెండ్ చేయడం మొదలు పెట్టాడో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ దెర్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నార్మల్గా ఏంటంటే వీళ్ళు 12% డిడక్ట్ అయినప్పుడు సో వీడికి 12% కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. బట్ ఇక్కడ నెక్స్ట్ 3 months వీడు 10% పే చేశారు, అంటే ఓన్లీ 10% కే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, మిగిలిన 2% రాదు. అంటే ఇలా రఫ్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఒక 6% ఆఫ్ ద అమౌంట్ కి వీడు నెక్స్ట్ ఇయర్ ఎడిషనల్ గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఈసారి గవర్నమెంట్ కి డైరెక్ట్ గా వాట్ ఈస్ కాల్డ్ గాట్ ది ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ ఈస్ కాల్డ్ దిస్ వన్. అంటే ఇక్కడ రెండు కేసెస్, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కి ఇప్పుడు డైరెక్ట్ గా అడ్వాంటేజ్ చూపించిన నెక్స్ట్ ఇయర్ కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో దే హ్యావ్ టు ఇంప్రీస్. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీకి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. దిస్ ఈస్ ద క్రైసిస్ ప్రజెంట్లీ. అంటే ఒక 20 lakhs crores రూపీస్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పినా సరే ఎవరో ఎందుకు సాటిస్ఫైడ్ గా లేదంటే దిస్ ఈస్ ఓన్లీ ద రీజన్ బిహైండ్ ఆఫ్ what is called a non-satisfactory of the people. Okay, entire package will be covered in the next videos. Thank you.